ఇవాళ నేను ఈ వీడియోలో సీటెట్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నానండి. మనకొక పబ్లిక్ నోటీస్ అనేది వాళ్ళు సిబిఎస్ఈ వాళ్ళు ప్రొవైడ్ చేశారు వాళ్ళ వెబ్‌సైట్‌లో. సీటెట్ ఎగ్జామ్ అంటే మనకి నెక్స్ట్ కమ్మింగ్ ఉండే సీటెట్ ఎగ్జామ్ ఎప్పుడు ఉండబోతుంది అనేది దానికి సంబంధించి ఒక పబ్లిక్ నోటిఫికేషన్ అనేది ప్రొవైడ్ చేశారన్నమాట. యాక్చువల్‌గా ఫస్ట్ ఈ సీటెట్ అంటే ఏంటిదంటే సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్. టీచర్స్ ఏదైతే టీచింగ్‌కి సంబంధించిన ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి బాగా యూస్‌ఫుల్ అయ్యేదన్నమాట. అంటే గవర్నమెంట్ జాబ్స్, టీచర్స్ జాబ్స్ కోసం ఎవరైతే ప్రిపేర్ అవుతూ ఉంటారో వాళ్ళకి ఈ సీటెట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ వన్. సో దీనివల్ల ఏంటంటే సెంట్రల్ లెవెల్‌లో ఉన్న గవర్నమెంట్ స్కూల్స్‌లో అయినా గానీ, స్టేట్ లెవెల్‌లో ఉన్న గవర్నమెంట్ స్కూల్స్‌లలో అయినా వాటికి చాలా యూస్‌ఫుల్ అవుతుంది. యాజ్ వెల్ యాజ్ కొన్ని ప్రైవేట్ స్కూల్స్‌లలో కూడా ఈ సీటెట్ అనేది క్వాలిఫై అయ్యారా అనే ఆప్షన్‌ని కూడా కొన్ని స్కూల్స్, ఇంటర్నేషనల్ లెవెల్ స్కూల్స్, ఇట్లాంటి పబ్లిక్ స్కూల్స్ అనేటివి ఉంటాయి కదా! సో వాళ్ళు కూడా అడుగుతున్నారన్నమాట. సో ఇది క్వాలిఫై అయితే మాత్రం మనకొక ప్లస్ పాయింట్. టీచర్స్ జాబ్స్ చేయాలనుకునే వారికి చాలా ప్లస్ పాయింట్ అయ్యే ఎగ్జామినేషన్ అనమాట ఇది. సో సో ఈ ఎగ్జామ్‌ని మనకి ఫిబ్రవరి 2026లో ఫిబ్రవరి 8, 2026లో ప్రొవైడ్ చేస్తాము, అంటే కండక్ట్ చేస్తాము అన్న నోటిఫికేషన్ని మనకి సిబిఎస్ఈ వాళ్ళు, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ వాళ్ళు పబ్లిక్ నోటీస్ అనేది విడుదల చేశారన్నమాట. సో అంటే మనకి ఒక 3 మంత్స్ టైం ఉంది. 3 మంత్స్ ముందే మనకి ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేశారు. ప్రిపరేషన్ కోసం అన్నట్టుగా వాళ్ళు ముందే ప్రొవైడ్ చేశారు. బట్ నోటిఫికేషన్ అంటే అప్లికేషన్స్ ఫిలప్ చేయడం, అప్లికేషన్స్‌కి సంబంధించిందైతే ఇంకా ఎట్లాంటి నోటిఫికేషన్ రాలేదు. సో దానికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది త్వరలో వస్తుందని అది వాళ్ళు చెప్పారన్నమాట. ఎవ్రీథింగ్ వాళ్ళ వెబ్సైట్లో పెడతాము అని చెప్పేసి వాళ్ళు ఒక పబ్లిక్ నోటీస్ అనేది అయితే ప్రొవైడ్ చేశారు. సో 3 మంత్స్ ముందే మనకి ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేశారు కాబట్టి సో ఇప్పటి నుండి మనం ప్రిపేర్ అవ్వడం చాలా బెటర్. ఇప్పటి నుండి ప్రిపరేషన్ అనేది స్టార్ట్ పెట్టుకొని ఒక మంచి ప్లానింగ్ చేసుకొని చేస్తే మాత్రం సీటెట్ అనేది హ్యాపీగా క్వాలిఫై అవ్వచ్చండి. సో ఎగ్జామ్ అనేది ఎప్పుడు కండక్ట్ చేస్తారు అంటే ఫిబ్రవరి 8, 2026 అంటే నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరిలో మనకి ఎగ్జామ్ అనేది ఉండబోతుంది. సో ఈ ఎగ్జామ్‌కి సంబంధించి అయితే నేను ఒకసారి ప్రీవియస్ 2024లో వచ్చిన నోటిఫికేషన్‌ని చెక్ చేసి మీకు ఇక్కడ ఈ ఇన్ఫర్మేషన్‌ని చెప్తున్నాను. సో ఏంటంటే ఇది మనకి 2 పేపర్స్ మోడల్‌లో ఉంటుంది. పేపర్ 1 అండ్ పేపర్ 2. పేపర్ 1 వచ్చేసి 1 to 5th వరకు టీచింగ్ ఎవరైతే చేయాలనుకుంటున్నారో టీచర్స్ వాళ్ళకి పేపర్ 1 అనే ఎగ్జామ్ అనేది ఉంటుంది. 1 to 5th వాళ్ళకి. పేపర్ 2 అనేది ఎగ్జామ్ అయితే 6th to 8th వాళ్ళకి. ఎవరైతే టీచర్స్‌గా చెప్పాలి అనుకుంటున్నారో, ఎవరైతే ఆ టీచర్స్ ఉంటారో సో వాళ్ళకి యూస్‌ఫుల్ అయ్యేది పేపర్ 2 అన్నమాట. సో ఇలా పేపర్ 1, పేపర్ 2 అనేది ఉందండి. లాస్ట్ నోటిఫికేషన్‌లో అయితే నేటివ్ మార్కింగ్ కూడా ఉండదు అనేది నోటిఫికేషన్‌లో క్లియర్‌గా మెన్షన్ చేశారు. బట్ మనము ఈసారి అలా ఉంటుందా, ఉండదా అనేది నేను ఇప్పుడే చెప్పలేను. ఎందుకంటే నోటిఫికేషన్ అనేది ఇంకా మనకి క్లియర్‌గా రాలేదు కాబట్టి కంప్లీట్‌గా. సో అది అన్నమాట. సో ఇప్పటివరకు ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఎగ్జామ్ ఫిబ్రవరిలో ఉంటుంది అనేది ప్రొవైడ్ చేశారు. పేపర్ 1 అండ్ పేపర్ 2 అనేది ఉంటుందనేది ప్రొవైడ్ చేశారు. సో త్వరలో మనకి అప్లికేషన్స్ అనేది స్టార్ట్ అవ్వబోతాయి అని చెప్పేసేసి దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మళ్ళీ మేము వెబ్సైట్లో పెడతాము అని చెప్పేసేసి ఇలా ఒక పబ్లిక్ నోటిఫికేషన్ అనేది అయితే ప్రొవైడ్ చేశారండి. చాలా టీచర్స్‌గా అయితే సెటిల్ అవ్వాలనుకునే వాళ్ళకి చాలా చాలా యూస్‌ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్.